Hi guys. సో ప్రీవియస్ సెషన్లో మనము ఈ యొక్క నేషనల్ ఇన్కమ్ జీడిపి అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క ఎక్స్పెండిచర్ మెథడ్కి సంబంధించిన ఆ యొక్క జీడిపి లెక్కల గురించి మనం కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది కంప్లీట్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం డిస్కస్ చేసుకున్నామమ్మా. సో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఏదైతే ట్రెండ్ అనేది ఏదైతే ఉందో, సో ఇప్పుడు వచ్చేసి మనము ఇండివిజువల్ సెక్టార్స్ లైక్ మనకి గ్రూప్ 2 గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్లో అగ్రికల్చర్ సెక్టార్ కావాలంటే ఒకసారి సిలబస్లో చెక్ చేసుకున్నామా, వ్యవసాయ రంగానికి సంబంధించింది కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్ పరిశ్రమల రంగానికి సంబంధించిన కానీ, ఓకేనా. అండ్ అట్ ద సేమ్ టైం సేవా రంగం అనేది ఏదైతుందో సేవా రంగానికి సంబంధించిన ఆ యొక్క సెక్టోరియల్ కంట్రిబ్యూషన్స్. ఏం కంట్రిబ్యూషన్స్? సెక్టోరియల్ కంట్రిబ్యూషన్స్. సో ఈ సెక్టోరియల్ కంట్రిబ్యూషన్స్ అనేది రంగాల వారీగా వాటా అనేది ఏదైతుందో ఆ యొక్క రంగాల వారీగా వాటికి సంబంధించిన ఆ యొక్క వాటా అనేది ఏదైతుందో, సో 2026లో రిలీజ్ అయిన సర్వే డేటా ప్రకారం ఇవన్నీ కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో రాబోయే అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, ఓకేనా, రాబోయే అప్కమింగ్ జాబ్ క్యాలెండర్ అయిండొచ్చు, లేకపోతే రాబోయే అప్కమింగ్ నోటిఫికేషన్స్ అయిండొచ్చు, ఓకేనా. సో 2026లో జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కైనా సరే ఈ లెక్కలు అనేది ఖచ్చితంగా ఇంపార్టెంటే. పర్టికులర్లీ గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్కి వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే క్లియర్గా మనకి టీజీపీఎస్సీలో కానీ ఏపీపీఎస్సీలో కానీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఒక్కసారి అగ్రికల్చర్ టాపిక్లో చూడండి, సో అండ్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ టాపిక్లో చూడండి, సేవా రంగానికి సంబంధించిన సర్వీస్ సెక్టర్లో కూడా చూడండి, పర్టికులర్ అడుగుతున్నాను. సో మనం ఏం చేద్దామంటే చిన్న టాపికే, ఓకేనా. సో ఇప్పటి వరకు మన యొక్క డికేడల్గా అంటే కేవలం ఈ ప్రజెంటే కాకుండా ఆ ట్రెండ్ అనేది ఏదైతుందో, ఓకే, ట్రెండ్స్ అనేది ఏదైతుందో, దశాబ్దపు వృద్ధి రేట్ అనేది ఏదైతుందో, దశాబ్దపు ఆ యొక్క వాటాలు ఏదైతుందో అది కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేస్తూ ప్రజెంట్ ట్రెండ్ అనేది ఏదైతుందో దాంతో మనం కంటిన్యూ చేసుకుంటూ పోదాం, ఓకేనా. వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ విత్ ద ప్రెజెంట్ లేటెస్ట్ ట్రెండ్, ఓకేనా. సో ప్రస్తుత క్వశ్చన్ పేపర్ ట్రెండ్కి తగ్గట్టుగానే మనం చూసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ హియర్, సో అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టర్ ఎకనామిక్ సర్వే 2025-2026, ఓకేనా. సో అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ కంట్రిబ్యూట్స్ నియర్లీ 1/5 ఆఫ్ ది ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అట్ కరెంట్ ప్రైజెస్. ప్రస్తుత ధరల్లో చూసుకుంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఓకేనా. ప్రస్తుత ధరల్లో చూసుకుంటే ఏ ధరలమ్మా? ప్రస్తుత ధరలు అనేది ఏదైతుందో ఆ యొక్క ప్రస్తుత ధరలు అనేది ప్రస్తుత ధరలలో చూసుకుంటే మనము వ్యవసాయ రంగం నుంచి వాటా అనేది, అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వాటా అనేది అరౌండ్ 20% ఉంది. గుర్తుందా లేదా? ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సేవా రంగం నుంచి 56%, ఆల్మోస్ట్ 55-56, అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ వచ్చేసి అరౌండ్ 30% ఉందని చెప్పేసి అన్నాను. అలా వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా ప్రస్తుత ధరలో ఏదైతుందో ఆ యొక్క ప్రస్తుత ధరలో చూసుకుంటే మనకి ఒక వాటా 20% ఉంటుంది. అదే జీవీఏ పరంగా చూసుకుంటే మన యొక్క వాటా అనేది అరౌండ్ 18% ఉంటుందమ్మా. సో జాతీయ ఆదాయంలో 1/5 వచ్చేసి ఇది ఉంది. అండ్ దీని మీద డిపెండ్ అయ్యే వాళ్ళు, దీని మీద ఆధారపడే వాళ్ళు, వ్యవసాయ రంగం మీద ఆధారపడే వాళ్ళు, అగ్రికల్చర్ సెక్టార్ ఏదైతుందో ఆ యొక్క అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు దాదాపు 46% ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దాదాపు 46% మంది ఉన్నారు. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది చూడండి, అంటే కేవలం 20 మంది దగ్గర, అంటే 20% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉన్నారో ఏదైతుందో 20% ఆఫ్ ది ఇన్కమ్, నాట్ లేబర్, 20% ఆఫ్ ది ఇన్కమ్ అనేది వీళ్ళు జనరేట్ చేసే ఇన్కమ్ ఎంతమ్మా? వ్యవసాయ రంగం వాటా అనేది ఎంత? వ్యవసాయ రంగం నుంచి మనము ఎంత ఆదాయం అనేది సృష్టించడం జరుగుతుంది? 20% అనేది సృష్టించడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఎంతమంది డిపెండ్ అవుతున్నారు? 46% అనేది వాళ్ళు ఏదైతే ఉందో 46% మంది ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు జీడిపికి వాళ్ళు కంట్రిబ్యూట్ చేసేది కేవలం 20% మాత్రమే వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు సంగతి గుర్తుపెట్టుకోండి. అసమానతలు, ఇది దేనికి సార్ ప్రతీక అంటే దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే అసమానతలకు దారి తీస్తున్న సంగతి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ మనందరికీ తెలిసిందే 2011లో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 69% ఏదైతుందో 60% మంది జనాభా వచ్చేసి ఎక్కడ రిసైడ్ అవుతున్నారమ్మా? రూరల్ ఏరియాస్. అంటే కేవలం ఈ 20% అనేది ఏదైతే ఉందో ఆ 20% వచ్చేసి ఆదాయం అనేది దాదాపు 69 మందికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇలా రీజనల్ ఇంబ్యాలెన్సెస్, ఓకే, ప్రాంతీయ అసమానతలకి దారి తీస్తున్న సంగతి చాలా క్లియర్గా స్పష్టంగా మనకి తెలుస్తుంది. అండ్ మనందరికీ తెలిసిందే వాలటాలిటీ అనేది ఎక్కువ. మన దగ్గర చూసుకుంటే మాన్సూన్స్ మీద డిపెండ్ అవుతుంది అగ్రికల్చర్ సెక్టర్ అనేది. ఇట్ ఈస్ రెసిలియంట్గా, ఓకేనా, నాన్ రెసిలియంట్ అంటే ఏంది, ఓకేనా. సో నాన్ రెసిలియంట్ అండి ఎక్కువగా మాన్సూన్స్ మీద డిపెండ్ అవ్వడము, పర్మనెంట్ వాటర్ సోర్సెస్ అనేది లేకపోవడము, ఓకేనా. సో డ్రై ల్యాండ్ అనేది ఎక్కువ ఉండడము, అంతగా భూమి అనేది సారవంతంగా లేకపోవడము, సో ఎక్కువ నదీ పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయం అనేది కొంత ప్రాంతాల్లో మాత్రమే ఉండడం వల్ల కొంచెం మనకి ఆ యొక్క ఒడిదుడుకులు అనేది వ్యవసాయ రంగంలో ఉంటాయన్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే. అయినా సరే గత పాస్ట్ డికేడ్ నుంచి, ఫ్రమ్ ద పాస్ట్ డికేడ్ మనందరికీ కూడా తెలిసిందే, లాస్ట్ డికేడ్ నుంచి, గత దశాబ్ద కాలం నుంచి అంటే ఏంది 2015 నుంచి 2015 నుంచి 2020
2025 వరకు మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే 2010 నుంచి 2025 వరకు చూసుకుంటే యావరేజ్గా మన వృద్ధి రేట్ అనేది వ్యవసాయ రంగానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది 3 to 3.5% అనేది మెయింటైన్ చేస్తున్నాము. ఆల్రెడీ గతంలో కూడా ఇంత ముందు కూడా మీకు చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 3 to 3.5% యావరేజ్ గ్రోత్ రేట్ రికార్డ్ చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం వచ్చేసి 3.1%. ఇది ఫస్ట్ రివిజన్ అడ్వాన్స్ కాబట్టి మనందరికీ కూడా తెలిసిందే 3.1 అనేది ఈ సంవత్సరం, ఓకేనా, గతంలో 2025లో. కానీ అంతకుముందు మాత్రం ఇదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చూడండి, సో ఇప్పుడు వరకు మీకు చెప్పే కదా అరౌండ్ 46% ఆఫ్ ఇండియాస్ వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్రికల్చర్ ఆ యొక్క యాక్టివిటీస్ మీదనే డిపెండ్ అవుతున్నారు, వాళ్ళకి అదే లైవ్లీహుడ్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసరికి లో లేబర్ ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్, అంటే వాళ్ళు అల్ప ఉత్పాదకత అని చెప్పేసి అంటాం. అల్ప ఈల్డింగ్ అంటే దిగుబడి అనేది తక్కువ. సింపుల్ చెప్పాలంటే వ్యవసాయ రంగం ఇందాక మీకు అదే చెప్పాను. సో తక్కువ మనకి ఆదాయ స్థాయిలు అనేది కలిగి ఉన్నాయన్న దానికి క్లియర్గా మనకి తెలుస్తుంది. అక్కడ ఉన్న లేబర్ వచ్చేసి సో లార్జర్ వర్క్ షేర్ అనేది ఉంటుంది, అలాంగ్ సార్ రిలేటివ్లీ లోవర్ ఇన్కమ్ అనేది కూడా ఉంటుంది, తక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా చాలా తక్కువ అనమాట, ఓకేనా. సో ఇండికేట్స్ లో లేబర్ ప్రొడక్టివిటీ. అదే హై లేబర్ ప్రొడక్టివిటీ ఎక్కడ ఉంటుంది? సర్వీస్ సెక్టార్లో ఉంటుంది. హై లేబర్ ప్రొడక్టివిటీ ఎక్కడ ఉంటుంది? సర్వీస్ సెక్టార్. ఎందుకంటే హై ఇన్కమ్స్ అనేది మనకి జనరేట్ అవుతున్నాయి కాబట్టి, హై ఇన్కమ్ జనరేట్ అవుతున్నాయి కాబట్టి అట్ ద సేమ్ టైం లో అంటే తక్కువ పర్సన్స్కి, ఓకే, స్మాలర్ పోర్షన్స్కి, ఓకే, స్మాలర్ పోర్షన్స్ ఏదైతుందో ఆ స్మాలర్ పోర్షన్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి, ఓకేనా, పంపిణీ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మనది తెలిసిందే. సో అగ్రికల్చర్ సెక్టర్ ఇప్పుడు 2025లో మనకి గ్రోత్ రేట్ ఎంతమ్మా? 3.1%. డ్యూరింగ్ ద లాస్ట్ డికేడ్, గత కొన్ని దశాబ్ద కాలంగా చూసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ 16 నుంచి 2025 వరకు ద అగ్రి అండ్ ఇట్స్ అలైడ్ సెక్టర్ రికార్డెడ్ అన్ యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 4.4% ఎట్ కన్సిస్టెంట్ రేట్, ద హైయెస్ట్ అమాంగ్ ద ప్రీవియస్ డికేడ్. ఓకేనా, ఇంతకుముందు మీకు చెప్పినట్టు, ఓకేనా. సో 3 to 3.5% కదమ్మా. సో 3 to 3.5% కదా, ఐమ్ వెరీ సారీ, 4.4%. ఎంతమ్మా? 4.4%. ఇందాక మీకు చూపించినట్టు వెరీ ఇట్ ఇస్, ఎస్. సో అగ్రికల్చర్ సెక్టార్ వచ్చేసి మనకి ఇంతకు మీకు చూపించినట్టు 4.5 సెక్టార్. నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. 4 నుంచి 4.5% ఏదైతుందో, 4 నుంచి 4.5% ఏదైతుందో అది రికార్డ్ అయింది గత దశాబ్ద కాలంలో. సో ఆల్మోస్ట్ హైయెస్ట్ అనమాట. గత దశాబ్దాలతో పోలిస్తే హైయెస్ట్ అంటే హైయెస్ట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అత్యధిక వృద్ధి రేటు. అండ్ 2025లో ఏదైతుందో 2025లో రికార్డ్ అయింది మాత్రం 3.1%. ఐఎమ్ వెరీ సారీ, ఇందాక 3 to 3.5 అన్నాను. సో 4 to 4.5%, నాట్ 3 to 3.5, 4 to 4.5%. ఇది కొంచెం గుర్తుపెట్టుకున్నామా, స్టార్ మార్క్ పెట్టుకోండి. బికాజ్ అన్ని కూడా స్టాటిస్టికల్ డేటా కాబట్టి, గణాంకాలు కాబట్టి కొంచెం చూసుకోండి, ఓకేనా. ఎస్. సో 4.4% రికార్డ్ అయిందన్న సంగతి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. సో ద హైయెస్ట్ అమాంగ్ ద ప్రీవియస్ డికేడ్. సో గ్రోత్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్ కంటిన్యూస్ టు బి మోడరేట్ వాలటాలిటీ. చెప్పే కదా, మోడరేట్గా చూసుకుంటే మధ్యస్థ స్థాయిలో అది వాలటాలిటీగానే ఉంది. మెయిన్లీ బికాస్ డిపెండ్ అపాన్ ద మాన్సూన్స్, రెయిన్ఫాల్, క్లైమేట్ వేరియబిలిటీ అండ్ గ్లోబల్ కమోడిటీ ప్రైజెస్. అంతర్జాతీయంగా చూసుకున్నా కానీ ధరల యొక్క సంక్షోభం అనేది మనందరికీ కూడా తెలిసిందే. నెక్స్ట్ అలైడ్ యాక్టివిటీస్, అనుబంధ రంగాలు. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నదంతా కూడా చూసుకుంటే వ్యవసాయము. ఇప్పుడు మన అనుబంధ రంగాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అనుబంధ రంగాలు ఏంటి? ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. లైఫ్ స్టాక్ ఏదైతుందో, పశు సంవర్ధక రంగము, డైరీ ఫార్మింగ్ ఏదైతుందో, ఫిషరీస్, హార్టికల్చర్, ఓకేనా, సో ఫారెస్ట్, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంపార్టెంట్ మాత్రమే డిస్కస్ చేద్దాం. ఈ మధ్య కాలంలో మనకి ఈ లైఫ్ స్టాక్ అనేది ఏదైతుందో చాలా కీలకమైన పాత్ర అనేది పోషిస్తుంది. తన యొక్క వాటా అనేది పెంచుకుంటూ పోతుంది. పంటలు, క్రాప్ సెక్టర్ ఏదైతుందో ఆ పంటల యొక్క రంగం అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది, ఓకేనా. ఆ పంటలు అనేది ఏదైతే దాని యొక్క షేర్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. అంటే ఒక ప్రత్యామ్నాయం విత్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టార్లోనే, ఓకేనా, ఆ యొక్క వ్యవసాయ రంగంలోనే అంతర్గతంగా చూసుకుంటే ఆ యొక్క అనుబంధ రంగాలు, లైఫ్ స్టాక్ అనేది తన యొక్క డామినెన్స్ అనేది స్టార్ట్ అయిందన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకున్నామా. అది రెసిలియంట్, ఓకేనా. సో చూద్దాం. సో అలైడ్ సెక్టార్, allied activities have merged as the primary drivers of the agriculture growth, growing faster than the crop sector. మీకు అదే చెప్పాను, ఆ యొక్క పంటల రంగం కంటే ఎక్కువగా, ఓకేనా, ఆ యొక్క ఫార్మింగ్ కంటే, అగ్రికల్చర్ కంటే ఎక్కువగా గ్రోత్ ఇంజిన్గా, ఓకేనా, ఈ యొక్క అలైడ్ సెక్టార్స్ ఏదైతుందో ఆ అలైడ్ సెక్టర్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అనేది చాలా క్లియర్గా మనకు చెప్పడం జరుగుతుంది. ఆర్ ప్రైమరీ డ్రైవర్స్ అని చెప్పేసి ప్రాథమికంగా వాటిని ముందుకు తీసుకెళ్లేది ఒక చోదక శక్తిలా ఉండేది ఇవి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ద షేర్ ఆఫ్ లైఫ్ స్టాక్ ఇన్ అగ్రికల్చర్ జీవీఏ హ్యాస్ రైజన్ టు ఓవర్ 30%. ఆ యొక్క లైఫ్ స్టాక్ షేర్ అనేది అగ్రికల్చర్ జీవీఏలో మొత్తం వ్యవసాయము ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క వాటాలో మోర్ దాన్ 30% ఏదైతుందో, ఓకేనా, దాదాపు 30%. అంటే ఆల్మోస్ట్ ఇంకొక రకంగా చెప్పాలంటే 1/3 వంతు వాటా అనేది ఏదైతుందో, ఓకే, ఆ యొక్క అగ్రికల్చర్ సెక్టార్ ఏదైతుందో వ్యవసాయ రంగంలో మరియు
అందులో ఆ యొక్క లైఫ్ స్టాక్ అనేది ఆల్మోస్ట్ 1/3 తన యొక్క పాత్ర అనేది మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతుంది. స్ట్రక్చరల్ గా నిర్మాణాత్మకంగా మనకి ఆ షిఫ్ట్ అనేది జరుగుతుంది విత్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ అని తెలిసిపోతుంది. నెక్స్ట్ వన్ లైఫ్ స్టాక్ అయిపోయింది. హార్టికల్చర్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే క్రాప్ డైవర్సిఫికేషన్, పంటల వైవిధ్యం మీద మన వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. పల్సెస్ అని, ఆయిల్ సీడ్స్ అని చెప్పేసి, ఆయిల్ పామ్ అని చెప్పేసి, ఇలా రకరకాలుగా ఏదైతే అంతర్జాతీయంగా ఉన్న ఆ యొక్క పంటలు ఏదైతుందో వాటి డిమాండ్కి తగ్గట్టుగా మన వాళ్ళు కూడా ఎక్కువగా ఆ సబ్సిడీస్ ఇచ్చేసి, ఓకేనా, సో ఎక్కువ రాయితీలు ఇచ్చేసి, ఇన్సెంటివ్స్ ఇచ్చేసి వాళ్ళు చేయడం జరుగుతుంది. అది రీజనల్ ఎకానమీలో రెగ్యులర్ ఎకానమీ క్లాసెస్లో మనం చెప్పుకుందాం. ఓకే, ఫర్దర్గా క్లాసెస్ అన్ని కూడా రివైజ్ అవుతుంది కాబట్టి. సో హార్టికల్చర్ ఎమర్జ్ చేసే న్యూ ఇంజన్, అంటే ఏదైతే ఉద్యానవన పంటలు ఏదైతే పండ్లు, ఏదైతే కూరగాయలు, ఏదైతే మనం చెప్పుకున్న ఫ్లవర్స్, ఇవన్నీ ఏదైతే వాటికి సంబంధించిన న్యూ గ్రోత్ ఇంజిన్ గా ఉందన్న సంగతి క్లియర్ తెలిసిపోతుంది. అండ్ నౌ అకౌంట్స్ ఫర్ నియర్లీ 33% ఆఫ్ అగ్రికల్చర్ జీవీఏ. సేమ్ ఇది కూడా. సో మేబీ స్టేట్మెంట్ 1 లైఫ్ స్టాక్ వచ్చేసి దాని యొక్క పంటలలో వాటా అనేది ఎంత, 30%. స్టేట్మెంట్ 1 కరెక్టా రాంగా? ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న హార్టికల్చర్ అనేది ఉద్యానవన పంటలు అనేది ఏదైతుందో దాని యొక్క వాటా అనేది ఓకే ఎంత ఉంది, 33%, లేకపోతే 40%, 25%, ఇలా స్టేట్మెంట్ వైజ్ అడుగుతుంటాడమ్మా. ఆల్మోస్ట్ రెండు కూడా మీకు ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే. బట్ ఇవన్నీ కూడా గత కొన్నేళ్లుగా వీటి యొక్క పాత్ర అనేది ఖచ్చితంగా సుస్థిరం చేసుకున్నాయి. సో ఆల్మోస్ట్ 1/3 లైఫ్ స్టాక్ హార్టికల్చర్, హార్టికల్చర్ లైఫ్ స్టాక్, ఉద్యానవన పంటలు, పశు పోషణ, ఈ రెండు కూడా చూసుకుంటే 33%, 30%, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అఫ్ కోర్స్ ఏదైతే మనం చెప్పిన ఫిషరీస్ అనేది చాలా చాలా తక్కువ, కానీ అది కూడా ఎమర్జ్ అవుతుంది. ఓకే, ఫాస్ట్గా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. కానీ ప్రధానంగా పాత్ర పోషించేది మాత్రం ఈ రెండు. సో ట్రెడిషనల్ క్రాప్ సెక్టర్ కంటిన్యూస్ టు గ్రో at a moderate pace of about 3 to 4% lower than allied sector. మిగతా రంగాలతో కంపేర్ చేస్తే, మిగతా వ్యవసాయ రంగాలతో కంపేర్ చేస్తే ఇది తక్కువ వృద్ధి రేట్ అనేది ఉందని తెలిసిపోతుంది. ఎందుకంటే లైఫ్ స్టాక్ వచ్చేసి మనకి వృద్ధి రేట్ అనేది 7% ఉంది. ఫిషరీస్ కూడా దాదాపు మనకి 9% వృద్ధి రేట్ అనేది రికార్డ్ అవుతుంది. సో వాటితో కంపేర్ చేస్తే వృద్ధి రేట్ అనేది ఈ యొక్క ఏదైతే సంప్రదాయ పంటలు ఏదైతే వాటి యొక్క వృద్ధి రేట్ అనేది తక్కువనే అనేది చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే రేపు మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నా కానీ, మేబీ యూపీఎస్సీ కానీ, పర్టికులర్లీ గ్రూప్ 1, ఇప్పుడు నేను చెప్పబోయేది, ఇప్పటివరకు మనం సర్వే గురించి చెప్పుకున్నాం. కానీ ఇక్కడతో సర్వే గురించి క్వశ్చన్స్ అనేది అయిపోతాయి. కానీ మనకి కొన్ని హై లెవెల్ ఎగ్జామినేషన్స్ అనేది డిస్కస్ చేసుకున్నప్పుడు, ఓకేనా, ఈ అగ్రికల్చర్ గ్రోత్ రేటు, అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ కంటే గత దశాబ్ద కాలం నుంచి మనకి వృద్ధి రేట్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా మనం తెలుసుకుంటే బెటర్. సో అందులో చూసుకుంటే 2015, 2016లో క్రాప్ పంటలు, ఫుడ్ గ్రెయిన్స్ అండ్ నాన్ ఫుడ్ గ్రెయిన్స్, ఓకేనా, ఆహార పంటలు, ఆహారేతర పంటలు ఏదైతుందో అది డామినెంటెడ్ గా ఉండేవి. డామినెంట్ కంట్రిబ్యూటర్, అత్యధిక వాటా అనేది కలిగి ఉండేది. మెజారిటీ ఆఫ్ ది వాటా అనేది ఉండేది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసరికి ఆ యొక్క గ్రోత్ రేట్ వచ్చేసి 3 to 4%, విచ్ ఇస్ లోవర్, చాలా చాలా తక్కువ. ఆ యొక్క పొజిషన్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మోడరేట్ గానే ఉందమ్మా, మరీ తక్కువ లేదు, మరీ ఎక్కువ లేదు. ఒకవేళ అడిగితే మాత్రం పంటల యొక్క స్టేటస్ ఏంటి, ఒకవేళ అడిగితే అడగొచ్చు, అడగకపోవచ్చు. సో పంటల యొక్క స్థాయి ఏంటి, వాటి యొక్క లెవెల్ ఏంటి, స్టేటస్ ఏంటి, స్థాయి ఏంటి, స్థానం ఏందని అడిగితే మాత్రం మోడరేట్, వాలటాలిటీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా తెలిసిందే మన యొక్క అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్లో మనకి పంటల యొక్క దాంట్లో నీటి పారుదల అనేది కేవలం 55% ఆఫ్ ది ల్యాండ్ మాత్రమే ఏరబుల్గా ఉంటుంది. అంటే నీటి వసతులు అనేది కలిగి ఉన్నాయి. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పుణ్యమాని ఒక 10% పెరిగింది. ఓకే, 45% నుంచి 50% వరకు పెరిగింది. సో ఇంకా బెటర్గా మనకున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ లైఫ్ స్టాక్ ఏదైతుందో, ఒక పశు సంవర్ధక రంగం ఏదైతుందో, ఓకే, లైఫ్ స్టాక్ ఏదైతుందో, ఓకే, అది ఒకప్పుడు 25% ఆఫ్ ది అగ్రికల్చర్ జీవీ ఉండేది, చూశారు కదా, ఇప్పుడు పెరిగింది దాని యొక్క షేర్ అనేది. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. మెల్లమెల్లగా తన యొక్క వాటా అనేది సుస్థిరం చేసుకుంది అని ఇందాక మీకు చెప్పాను, గుర్తుందా లేదా? హార్టికల్చర్ అండ్ లైఫ్ స్టాక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి డైరీ ఫార్మింగ్, ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క పాలు ఏదైతుందో, పాల ఉత్పత్తులు ఏదైతుందో, ఓకేనా, ఆ పాల ఉత్పత్తులకి సంబంధించింది ఈ మేజర్ కాంపొనెంట్ ఆఫ్ ది లైఫ్ స్టాక్ వచ్చేసి స్టడీగా మెల్లమెల్లగా ఎక్స్పాండ్ అవుతుంది. సో బికేమ్ కీ, ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్, ప్రస్తుతం ప్రపంచంలోని అత్యధిక పాల ఉత్పత్తిదారుడిగా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ మధ్య అమెరికా కూడా వాళ్ళ పాలు కానీ వాళ్ళ డైరీ ప్రోడక్ట్స్ అనేది మన వాళ్ళు ఎలవ్ చేయకపోవడానికి గల కారణము ట్రంప్ వచ్చేసి మన మీద కొంచెం గుర్రుగా ఉండడానికి గల కారణం. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ క్లాస్ జరిగేటప్పటికి అఫ్కోర్స్ మొత్తం ప్రపంచంలో ఉన్న ఇవన్నీ కూడా మారిపోతున్నాయేమో. ఆల్రెడీ ఇజ్రాయెల్, ఇరాన్ కలిపి
ఇజ్రాయిల్ అమెరికా కలిపి ఇరాన్ని సర్వనాశనం చేసేసాయి, మనందరికీ కూడా తెలిసిందే. ఆ టైంలో ఈ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి, అప్డేటెడ్గా ఉంటాయి. సో మీకు నెక్స్ట్ మనకి లైవ్ సెషన్స్ అనేది కూడా జరుగుతుంటాయమ్మా, రెగ్యులర్ లైవ్ సెషన్స్ అనేది. సో మీకు ఏదన్నా ఇంకేమైనా డౌట్ ఏమైనా ఉంటే మీరు 8331 నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్గా మీకు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా వస్తుంటాయి. ఓకేనా? సో కన్సిస్టెంట్లీ రైజింగ్ షేర్ అండ్ ఫాస్టెస్ట్ స్టెబిలిటీ. కన్సిస్టెంట్గా లైఫ్ స్టాక్ అనేది పెరుగుతుంది. హై రెసిలియన్స్, అత్యధిక స్థితిస్థాపకత కలిగినది, అంటే వాతావరణాన్ని తట్టుకోగలుగుతుంది. సో లో రెసిలియన్స్ అంటే ఏంది, వాలటైల్ అంటే తక్కువ స్థితిస్థాపకత అంటే ఏంది, సో ఒక రకంగా చెప్పంటే వాతావరణానికి తట్టుకోలేవు. సో అది వచ్చేసి మనకి క్రాప్ సెక్టార్. తట్టుకునేది ఇది. సో ఎక్కువ సుస్థిరత కలిగినది. సో ఒకవేళ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు ఎక్కువ సుస్థిరత కలిగిన ఉపరంగం ఏంటంటే మాత్రం లైఫ్ స్టాక్. ఏదైతే మనకి పంటలు నష్టపోయినా కానీ, మనకి సరిగ్గా వర్షాలు పడకపోయినా కానీ, ఈ యొక్క ఎక్కువగా మనము ఈ జీవనాధారం వచ్చేసి అంటే పేదరికం నుంచి బయటికి రావడానికి ప్రధానమైన మూలాధారం వచ్చేసి ఈ డైరీ ఫార్మింగ్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. పాల ఉత్పత్తులు మనందరికీ తెలిసింది కదా. వీళ్ళకి ఈ మధ్య కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది కూడా, పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది కూడా గవర్నమెంట్ అనేది ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క కోఆపరేటివ్ డైరీ ఫార్మింగ్స్ అనేది కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి లోన్స్ అనేది కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా స్కీమ్స్లో అవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ స్మాల్ బట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్. చెప్పే కదా, వృద్ధి రేట్ వచ్చేసి 5 నుంచి 6%, స్ట్రాంగ్ బూస్ట్. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ యొక్క వ్యవసాయ రంగం వాటా వచ్చేసి 6.5 to 7%, ఫాస్టెస్ట్ గ్రోత్ రేట్. ఒకవేళ అత్యధిక వాటా కలిగినది అనేది ఒకవేళ ఏదన్నా అడిగితే మాత్రం పంటలదే, నో డౌట్ అబౌట్ ఇట్. హైయెస్ట్ షేర్ వచ్చేసి మనకి పంటలదే ఉంటుంది. కానీ హైయెస్ట్ గ్రోత్ రేట్ అనేది అడిగితే మాత్రం అత్యధిక వృద్ధి రేటు నమోదైనది మాత్రం మనకి ఫాస్టెస్ట్ గ్రోత్ రేట్ వచ్చి ఫిషరీస్ అమ్మ. మరి మెల్లమెల్లగా తన వాటాని పెంచుకుంటూ వస్తుంది ఏంటంటే లైఫ్ స్టాక్, పశుపోషణ. ఒకప్పుడు 25% ఉండేది, ఇప్పుడు 30% ఏదైతే ఉందో 30%. అందులో మళ్ళీ ఈ పంటల్లోనే మళ్ళీ హార్టికల్చర్ అనేది ఉంటుందమ్మా. ఇది ఎక్కువగా మనకి పంటలు ఆ కేటగిరీ కిందకి వస్తుంది, ఫార్మింగ్ కిందకి వస్తుంది. ఏదైతే పండ్లు కూరగాయలు అనేది ఒకప్పుడు 28% ఆఫ్ ది జీవీ ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 33%. ఇందాక చెప్పినట్టు ఈ డాటా అనేది గుర్తుపెట్టుకోండి చాలమ్మా. రాబోయే 2026 ఒకవేళ ఎగ్జామ్ జరిగినా, 2027లో ఎగ్జామ్ జరిగినా, మా అంటే 0.51% మాత్రమే చేంజెస్ ఉంటాయి. ఖచ్చితంగా మీకు 2026 ప్లస్ 2027లో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ డాటా అనేది ఉపయోగపడుతుంది. దిస్ డాటా ఈజ్ వెరీ యూస్ఫుల్. నో చేంజెస్ అట్ ఆల్. మా అంటే చేంజ్ అయ్యేది. అందుకే చూడండి, మీకు ఎక్కువగా మీకు ఇది ఉండొద్దు అని చెప్పేసి రేంజెస్ అనేది పెట్టాను మీకు. సో ఫ్యూచర్లో ఒకవేళ చేంజెస్ వచ్చినా కానీ ఈ రేంజ్లో మధ్యం ఉంటుంది, 5.56 ఇలానే ఉంటుంది అనమాట. వృద్ధి రేట్లు ఎవ్రీ ఇయర్ మారుతూనే ఉంటాయి, ఎందుకంటే కండిషన్స్ని బట్టి. బట్ వాటాలు అనేది మారవన్న సంగతి కొంచెం మళ్ళీ మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నామా. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనమ్మా. సో ఐ థింక్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్ వన్. ఓకేనా. ఇక్కడితో మనకి ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టర్ ప్యూర్లీ ఏదైతే డాటా ఓరియంటెడ్గా ఏదైతే ఉందో అది మాత్రమే కంప్లీట్ చేశాను. వ్యవసాయ రంగం అనేది చాలా పెద్ద టాపిక్, దాదాపు 25 నుంచి 30 గంటలకి సంబంధించిన క్లాసెస్. ఓకేనా. అవి కావాలనుకుంటే మన ఆశావాహి యాప్, ASHAVAHI ఆశావాహి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు లైవ్ సెషన్స్ అనేది మనకి స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ దాదాపు 3000 ఏదైతే క్వశ్చన్స్ అన్ని కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడితో ఈ సెషన్ అనేది కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.